ప్రజాస్వామ్యంలో ఓటు ప్రజల చేతిలో వజ్రాయుధం. నేతల రాతలు మార్చేసే శక్తిని అది ప్రజలకు ఇస్తుంది. మన దేశంలో వయోజనులకు స్వాతంత్ర్యం లభించిన తర్వాతనే ఓటు హక్కు లభించింది. అంతకు ముందు చదువుతో పాటు కనీస పన్ను చెల్లిస్తేనే ఓటు హక్కు లభించేది. మన దేశంలో 1920 నుండి ఓటు హక్కు ద్వారా ఎన్నికలు జరుగుతుండగా మహిళలకు మాత్రం 1935 తర్వాతనే ఓటు హక్కు లభించింది. మొదట్లో నామమాత్రంగా ఉన్న ఓటర్ల సంఖ్య అనేక సంస్కరణల ఫలితంగా క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. 2011 నుంచి మన దేశంలో ఓటర్ల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించడం జరుగుతున్నది. ఓటు ప్రాధాన్యతను ప్రజలకు వివరిస్తూ విస్తృతమైన కార్యక్రమాలను నిర్వహించడం వల్ల మొదట్లో 20%, 30%గా ఉన్న పోలింగు ఇప్పుడు 60%, 70%కి చేరుకుంది. అయితే ఇది 100%గా మారి ఓటర్లందరూ తమ ఓటు హక్కును ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా ఓటు వేసిన నాడు భారతదేశం మళ్ళీ రామరాజ్యంగా మారి సుసంపన్నం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. జై హింద్, జై భారత్. ఓటేద్దాం, ఖచ్చితంగా ఓటేద్దాం. దేశ భవిత తిరగరాసే ఓటే మన ఆయుధం. ప్రజాస్వామ్య రక్షణకు, ప్రజలను గెలిపించుటకు, అవినీతిని తరిమివేయ పిడికిలెత్తిని నదించు. ఓటుకు మించినది లేదు, ఖచ్చితంగా ఓటేస్తా. ఓటుకు మించింది లేదు, అందుకనే ఓటేస్తా. ఓటుకు మించినది లేదు, ఖచ్చితంగా ఓటేస్తా. ఓటుకు మించింది లేదు, అందుకనే ఓటేస్తా. మతాలు చూడక జన బంధువుకే జై కొడదాం. దూరమున్న భారమనక ఓటు వేసి తీరుదాం. దూరమున్న భారమనక ఓటు వేసి తీరుదాం. రాజ్యాంగము మనకిచ్చిన ఓటును వినియోగిద్దాం. అనుకున్న నాయకుణ్ణి అందలమే ఎక్కిద్దాం. అనుకున్న నాయకుణ్ణి అందలమే ఎక్కిద్దాం. యువతంటే ఉడుం పట్టు, అనుకున్నది సాధించు. రేపటి మన భవిష్యత్తును ఓటుతోనే నిర్మించు. ఓటుకు మించినది లేదు, ఖచ్చితంగా ఓటేస్తా. ఓటుకు మించింది లేదు, అందుకనే ఓటేస్తా. ఓటుకు మించినది లేదు, ఖచ్చితంగా ఓటేస్తా. ఓటుకు మించింది లేదు, అందుకనే